నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. హలో అండి జశ్వంత్ గారు. హలో అండి. మన పక్క రాష్ట్రమే తమిళనాడు. కానీ హిందూ దేవాలయాలకు పెట్టింది పేరు. ఎగ్జాక్ట్‌లీ. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. చెన్నై వెళ్ళాము. ఎందుకనంటే అక్కడున్న దేవీ దేవతలను సందర్శించుకోవడానికి అక్కడి నుంచి మధురై వెళుతూ ఉంటారు. సో, డివోషనల్‌గా చాలా మంచి సిటీ అది. ఎగ్జాక్ట్‌లీ. మరి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ప్లాన్ చేయకుండా ఉంటారా? చేశామండి. మీరన్నట్టుగా తమిళనాడు ఉన్నటువంటి టెంపుల్స్ చాలా టెంపుల్స్ ఉన్నాయి. హ్మ్. సో, చాలా టెంపుల్స్‌లో గూడా మనం ఏవైతే మెయిన్ టెంపుల్స్, పెద్ద టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేసుకునేసేసి ఒక ఫిక్స్డ్ టూర్ అనేది చేశామన్నమాట. ఓకే. 7 నైట్స్, 8 డేస్ ఉంటుంది. ఎవ్రీ మంత్ అని ఈ టూర్ అనేది రన్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా వెళ్లి ఎప్పుడైనా రావచ్చు. వెళ్ళి రావచ్చు. హ్మ్. సో, ఇందులో గూడా ఏంటంటే మనం మీరన్నట్టుగా చెన్నై. సో, చెన్నైకి మనకి బై ట్రైన్ అయినా వెళ్ళొచ్చు, ఫ్లైట్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే బై రోడ్ అయినా సరే మనం ట్రావెల్ చేసి అక్కడ రీచ్ అవ్వచ్చనమాట. సో, చెన్నై సెంటర్ పాయింట్ చేసుకునేసేసి మనం ప్యాకేజ్ అనేది ఇస్తున్నాం అనమాట. సో, మనం ఇస్తున్న ప్యాకేజ్‌లో ఏంటంటే వాళ్ళకి విత్ ఫ్లైట్‌తోనే ఇస్తున్నాం. సో, హైదరాబాద్ నుంచి ఫ్లై అవ్వాలనుకున్నా, విజయవాడ నుంచి ఫ్లై అవ్వాలన్నా, లేదా బెంగుళూరు నుంచి ఫ్లై అవ్వాలనుకున్నా వాళ్ళున్న డెస్టినేషన్ నుంచి అప్ టు చెన్నై వరకు ఫ్లైట్ ఇచ్చేస్తున్నాము. సో, చెన్నై రీచ్ అయినప్పటి నుంచి మళ్ళీ తిరిగి చెన్నై వచ్చేంత వరకు అక్కడ ఉన్నటువంటి మేజర్ టెంపుల్స్ అన్నీ కలుపుకొని మనం 7 నైట్స్, 8 డేస్ టూర్ అనేది ప్లాన్ చేసాం. సో, కంప్లీట్‌గా మనం తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా సందర్శించేయొచ్చు. మాక్సిమం మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయండి. హ్మ్. ఇంకేమైనా సరే కస్టమైజ్ కావాలి అంటే కూడా మనం వాళ్ళ అనుగుణంగా కస్టమైజ్ అనేది చేస్తాం యాడ్ అన్నమాట. ఆన్ చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, మన కస్టమర్ దగ్గర ఉన్న దాని ప్రకారం ఐటినరీ ఎట్లా ఉంది? ఐటినరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ మనం చెన్నైకి రీచ్ అవుతాం. ఫస్ట్ డే చెన్నై రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం కాంచీపురం వెళ్తాం అనమాట. సో, కాంచీపురంలో చూడాల్సినటువంటి టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకునేసేసి లైక్ విష్ణు కంచి, శివ కంచి, కంచి కామాక్షి టెంపుల్ ఇవి చూసుకునేసేసి తిరువన్నామలైకి వెళ్తాం. హ్మ్. సో, తిరువన్నామలైకి వెళ్ళి ఆ రోజు ఫస్ట్ డే అక్కడ హాల్ట్ ఉంటాం అనమాట. సో, తిరువన్నామలైలో నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరైనా సరే గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నా సరే అర్లీ మార్నింగ్ వెళ్ళి చేసుకొని వచ్చేయచ్చు. అలాగే తిరువన్నామలై టెంపుల్ అరుణాచలేశ్వర దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనం చిదంబరంకి వచ్చేస్తాం. సో, చిదంబరం ఉన్నటువంటి టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనం కుంభకోణంకి వెళ్ళి హాల్ట్ అవుతాం అనమాట. సో, నెక్స్ట్ డే కుంభకోణం దర్శనం చేసుకొనేసేసి తంజావూరుకి వెళ్ళిపోయి తంజావూరు దర్శనం చేసుకొని అక్కడి నుంచి రామేశ్వరంకి వెళ్ళిపోతాం. సో, ఈవినింగ్ అంతా రామేశ్వరం రీచ్ అవుతాము. నెక్స్ట్ డే అర్లీ మార్నింగే అక్కడ రామేశ్వరంలో మనకు పూజలు కానివ్వండి, స్నానాలు కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, అర్లీ అవర్స్ నుంచి అక్కడ మన టూర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అక్కడ అర్లీ మార్నింగ్ 22 బయళ్ళ స్నానము, తర్వాత సముద్ర స్నానము, ప్లస్ ఎవరైనా సరే అర్లీ మార్నింగే వెళ్ళి అక్కడ చీకట్లో మనకి 5ంటికంతా స్ఫటికలింగ దర్శనం ఉంటుందన్నమాట. సో, ఆ దర్శనం ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా మనం వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం. సో, అవన్నీ చూసుకునేసేసి అక్కడి నుంచి మనం తిరుచెందూరుకి వచ్చేస్తాం. సో, తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని కన్యాకుమారికి వచ్చి ఈవినింగ్ హాల్ట్ అవుతాం. హ్మ్. సో, నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్, అలాగే వివేకానంద రాక్, తర్వాత తిరువల్లువార్ స్టాచ్యూ, కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసేసి మనం ఈవినింగ్ అంతా మదురై రీచ్ అవుతాం. డివోషనల్‌గా పాటు అక్కడున్న సైట్ సీయింగ్ కూడా మనం కవర్ చేసేస్తాం. ఎగ్జాక్ట్‌లీ అండి. ఎందుకంటే ఇప్పుడు కన్యాకుమారి వెళ్ళిన తర్వాత మనకు మార్నింగ్ సన్‌రైజ్, ఈవినింగ్ సన్‌సెట్ మ్యాండేటరీ. అవును. సో, అందులో ఏదో ఒకటి మన టూర్‌లో వచ్చేలాగా ప్లాన్ చేస్తాం అనమాట గ్రూప్ టూర్‌లో. సో, మెయిన్‌గా ఏంటంటే సన్‌రైజ్ బాగుంటుంది కాబట్టి సో, సన్‌రైజ్ కంప్లీట్‌గా మనం ఇందులో యాడ్ చేస్తున్నాం అనమాట. సో, సన్‌రైజ్ విజిట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ చూసుకొని ఈవినింగ్‌కి మదురై వచ్చేస్తాం. సో, నెక్స్ట్ డే మదురై టెంపుల్ దర్శనం చేసుకొనేసేసి తిరుపతి గుండ్రం దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనం శ్రీరంగంకి వచ్చి హాల్ట్ అవుతాం అనమాట. సో, అక్కడ శ్రీరంగంలో రంగనాథ స్వామి టెంపుల్, జంబుకేశ్వరము ఇవన్నీ కంప్లీట్ చేసుకొనేసేసి రిటర్న్ బ్యాక్ మనము తిరిగి చెన్నైకి వచ్చేస్తాం అనమాట. ఓకే. సో, చెన్నైకి వచ్చి చెన్నైలో ఆ రోజు హాల్ట్ ఉండి నెక్స్ట్ డే ఇంకేమన్నా చెన్నైలో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొనేసేసి రిటర్న్ బ్యాక్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇందులో మన కస్టమర్స్‌కి ఇంకేమైనా గుడులు కావాలనుకున్నారనుకోండి, మీరు యాడ్ ఆన్ కూడా చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఇప్పుడు ఇదైతే కంప్లీట్‌గా మన గ్రూప్ టూర్ ప్రకారం రన్ అయిపోతుంది. హ్మ్. సో, ఇన్ కేస్ లేదు ఎవరైనా కస్టమర్స్ మాకు ఇంత లాంగ్ డ్యూరేషన్ వద్దు, కేవలం 4 నైట్స్ 5 డేస్‌లోనే కావాలి అనుకుంటే మన దగ్గర ప్యాకేజ్ ఉంది. మదురై సెంటర్ పాయింట్‌తో మనం మదురై, రామేశ్వరం, కన్యాకుమారి. ఓకే. సో, చిన్న ప్యాకేజ్ 3 నైట్స్ 4 డేస్‌లో అయిపోతుంది. లిమిటెడ్‌గా టెంపుల్స్ వస్తాయి. లేదు వాళ్ళ దగ్గర ఇంకొద్దిగా టైం ఉంది. 5 నైట్స్ 6 డేస్‌లో కావాలన్నారు. లేదా 4 నైట్స్ 5 డేస్‌లో కావాలన్నారు. సో, వాటికి అనుగుణంగా ప్లేసెస్ అనేది మాడిఫై చేసుకోవచ్చు. వాళ్ళు ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ప్యాకేజ్ కాస్ట్ అనేది కూడా వేరియేట్ మీరు అవుతుందన్నమాట. కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. మన గ్రూప్ ప్యాకేజ్‌లో చూసుకున్నట్లయితే ఎంత అమౌంట్ ఉందండి? ఇప్పుడు ఈ గ్రూప్ టూర్‌కి సంబంధించి మన దగ్గర 7 నైట్స్ 8 డేస్ విత్ ఫ్లైట్స్‌తో మనం 52,999 అంటే 53,000 వరకు వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చెన్నై వరకు మాత్రమే ఫ్లైట్‌లో వెళ్తాం. అక్కడి ఎగ్జాక్ట్‌లీ నుంచి అండి. అంతా మనం బై రోడ్ వెళ్ళాల్సిందే. కంప్లీట్‌గా బై బస్‌లో వెళ్ళిపోతామన్నమాట. హ్మ్. ఎక్కడ నైట్ జర్నీస్ ఉండవు. ప్రతిరోజు నైట్ హాల్ట్ ఉంటుంది.
ప్లస్ కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది, ఏసీ బస్ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళతో పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ టూర్ మేనేజర్ కూడా వెళ్తారనమాట. సో ఓకే. ఏ టెంపుల్లో ఎంత సమయం వాళ్ళు అక్కడ ఉండాలి, లేకపోతే ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, అక్కడ ఏమన్నా స్పెషల్ దర్శనం టోకన్స్ ఉన్నాయా, వాటిని ఎలా పర్చేజ్ చేయాలి, ఆఫ్లైన్లో తీసుకోవాలా లేకపోతే ఆన్లైన్లో తీసుకోవాలా, ఇవన్నీ కూడా వాళ్ళకి ముందే తెలిసి ఉంటాయి. ప్లస్ వెళ్ళేటువంటి ఎవరైతే పిలిగ్రిమ్స్ ఉంటారో వాళ్ళకి గైడెన్స్ కూడా పూర్తిగా ఇస్తారనమాట. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదండి. ఓకే. సో గ్రూప్ టూర్‌లో వెళ్ళాలనుకుంటే గ్రూప్ టూర్‌తో మనం ఫాలో కావచ్చు. అదర్‌వైజ్ మీరు కస్టమైజ్ కూడా చేస్తూ ఉంటారు. చేస్తామన్నమాట. ఇది కూడా ఎప్పుడైనా మనం వెళ్ళి రావచ్చు. వెళ్ళి రావచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ డిస్కస్ చేసినట్టుగా ఓన్లీ టెంపుల్స్ వరకే ఉన్నాయన్నమాట. అలా కాకుండా లేదు ఓన్లీ హిల్ స్టేషనే ఎంజాయ్ చేయాలనుకుంటే మనకు మేజర్ డెస్టినేషన్స్ ఊటీ, కొడైకెనాల్. నా నెక్స్ట్ క్వెషన్ కూడా అదే. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు అంతవరకు వెళ్ళిన తర్వాత ఓన్లీ టెంపుల్స్ అనే కాదు. అక్కడి వరకు వెళ్ళి ఆ పక్కన ఉన్న ఊటీని, కొడైకెనాల్‌ని చూడకుండా ఎట్లా? కొంతమంది అంతవరకు వెళ్ళి మహాబలిపురాన్ని చూడకుండా ఎట్లా? ఇలా రకరకాల ఎగ్జాక్ట్‌లీ. ఆలోచనలుంటాయి. ఎగ్జాక్ట్‌లీ. సో, అందుకు కాబట్టి కస్టమర్ ఇంట్రెస్ట్‌ని బట్టి ఇప్పుడు ఊటీ, కొడైకెనాల్ వెళ్ళాలనుకుంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజ్‌లో వెళ్ళి రావచ్చనమాట. లేదు ఇప్పుడు మీరన్నట్టుగా మహాబలిపురము, చెన్నై, మహాబలిపురం, పాండిచ్చేరి 2 నైట్స్ 3 డేస్ లేదా 3 నైట్స్ 4 డేస్ ఒక చిన్న ట్రిప్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యామిలీస్‌తో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కువగా వెళ్తారనమాట. ఇప్పుడు గ్రూప్ టూర్ అనగానే ఏంటంటే మాక్సిమం టెంపుల్స్ ఉండి అంతా కూడా సీనియర్ సిటిజన్స్ కొంచెం ఏజ్డ్ ఉన్న పర్సన్సే వస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా టెంపుల్స్ ప్రిఫర్ చేస్తారు. సో అందుకు కాబట్టి టెంపుల్ టూర్ అన్నట్టు మనం 7 నైట్స్ 8 డేస్ ప్లాన్ చేసాం. సో అలా కాకుండా కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఏదైనా హిల్ స్టేషన్స్కి వెళ్ళాలి లేకపోతే బీచెస్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మనకు అన్నీ ఉన్నాయన్నమాట. తమిళనాడులో హిల్ స్టేషన్స్ ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి, అలాగే టెంపుల్స్ ఉన్నాయి. సో ఎటువంటి జనరేషన్ వాళ్ళైనా సరే వెళ్ళి పూర్తిగా ఆ డెస్టినేషన్ ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. అంటే ఇప్పుడు హిల్ స్టేషన్స్‌తో కలిపి అనుకోండి. అప్పుడు మన ప్యాకేజ్ ఏమైనా ఉందా? కస్టమైజ్ చేస్తామండి కంపల్సరీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా హిల్ స్టేషన్స్తో పాటు ఇప్పుడు మనం ఊటీ వెళ్తే పక్కనే కోయంబత్తూర్ ఉంది, ఈషా ఫౌండేషన్ టెంపుల్, హ్మ్. ధ్యానలింగం టెంపుల్ ఉందన్నమాట. సో అది కవర్ ఈ చేసుకోవచ్చు. మధ్య కాలంలో ఎక్కువగా ఈషా ఫౌండేషన్ వెళ్తూ వస్తూ ఉన్నారు ఎగ్జాక్ట్లీ కాబట్టి అండి. సెలబ్రిటీస్ కూడా దానికి క్యూ కడుతున్నారు క్యూ కాబట్టి కడుతున్నారు. అది కూడా ఖచ్చితంగా మన ఐటినరీలో భాగం అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం కొడైకెనాల్ వెళ్ళినప్పుడు కొడైకెనాల్ పక్కకే మనకు పళని టెంపుల్ ఉంది. లేదంటే కొడైకెనాల్ సెంటర్ మనం వెళ్ళాలి అనుకుంటే మధురై, కొడైకెనాల్ 2 కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ అనమాట. కస్టమర్ చాయిస్ని బట్టి వాళ్ళకి ఎటువంటి ఐడియాస్ అయినా సరే వాళ్ళు ఎన్ని డేస్లో వెళ్ళాలి, 3 డేస్లోనా 4 డేస్లోనా డేస్, తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్లేసెస్ చెబితే ఇంకా అక్కడ నియర్ బై ఏవైనా సరే టెంపుల్స్ కానీ బీచెస్ కానీ ఏమైనా ఉన్నాయంటే అవి మనం యాడ్ ఆన్ చేస్తాం అంటే అన్నమాట. ఎలానో మనకి ట్రావెల్ ఎక్స్పో ఉంది కాబట్టి దాంట్లో జాయిన్ అయిపోయారు అనుకోండి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వాళ్ళు పొందుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. ప్రెసెంట్ ఆల్రెడీ ట్రావెల్ ఎక్స్పో నడుస్తుంది. Hmm. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కేవలం ఒక 10,000 రూపీస్ పే చేసి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఏ గ్రూప్ టూర్లో ట్రావెల్ చేసినా డొమెస్టిక్ టూర్లో 10% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడే వెళ్ళాలని కూడా లేదు. ఈ రన్సెట్ లోనే వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అప్ టు డిసెంబర్ 31 వరకు టైం ఉంటుంది. ఎస్, వన్స్ ఒకసారి ఆ ట్రావెల్ ఎక్స్పోలో జాయిన్ అయిపోయినట్లయితే ఈ త్రూ అవుట్ ది ఇయర్ అంతా కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ అయితే 5%, డొమెస్టిక్ అయితే 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా మీరు ఇస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారండి. జాన్ 3 నుంచి 31 వరకు ట్రావెల్ ఎక్స్పో అని కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో మీరు 10,000 రూపీస్ కనుక పే చేసి డిపాజిట్ చేయగలిగినట్లయితే త్రూ అవుట్ ద ఇయర్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే, మీరు డొమెస్టిక్ వెళ్ళాలనుకుంటే 10%, ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకుంటే 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు. అండ్ మీరు ఏదైతే 10,000 రూపీస్ పే చేశారో ఆ 10,000 రూపీస్ని మీ టూర్ ప్యాకేజ్లో నుంచి కూడా డిడక్ట్ చేస్తారు. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి ఎక్స్ట్రా 1 NP కూడా మీరు పే చేయట్లేదు. సో మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలి అనుకుంటే ఇప్పుడే ట్రావెల్ ఎక్స్పోలో జాయిన్ అయిపోండి. 10,000 రూపీస్ మీరు డిపాజిట్ చేస్తే త్రూ అవుట్ ది ఇయర్ మీరు ఎక్కడైనా మీరు ట్రావెల్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్గా 12 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. సండే కూడా అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఒక్క కాల్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, చెప్పగలిగితే చాలు. అండ్ మీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బట్ ఎక్కడికో చోటుకైతే వెళ్ళాలనుకుంటున్నారా, అది తెలియజేసినా సరే మీరు మీ బడ్జెట్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది కూడా మీకు గైడ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కాల్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.